ఏఐఏడీఎంకే తిరిగి ఎన్డీఏలోకి రాబోతుంది. ఇప్పటికీ తమిళనాడులోని బీజేపీ నాయకులకు కానీ ఏడీఎంకే నాయకులకు కానీ అఫీషియల్గా ఇంకా ధృవీకరించలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకో 1 year ఉన్నాయి. 2026లో బహుశా ఎలక్షన్స్ దగ్గర పడ్డ తర్వాత ఫార్మల్గా ఈ అలయన్స్ను సెంట్రల్ లీడర్షిప్ అనౌన్స్ చేయవచ్చు. కారణం ఏంటంటే ఈ అలయన్స్ ఆ మాటకొస్తే బీజేపీ పొత్తులు రాష్ట్ర స్థాయిలో నిర్ణయం కావు, జాతీయ స్థాయిలో నిర్ణయమైతే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ పొత్తు కూడా స్థానిక బీజేపీ నేతల చొరవ కాదు. వాస్తవానికి స్థానిక బీజేపీలో సోమ్ వీర్రాజు లాంటి వారు ఈ పొత్తును అంగీకరించారని మనం అనుకోలేము. వాస్తవంగా పొత్తును సమర్థించే ఒక సెక్షన్ తెలుగుదేశంతో కలిసి ఉండాలని, తెలుగుదేశంతో కలిసి ఉండకూడదని 2 సెక్షన్లు మీకు బీజేపీలో ఉన్నాయి. సో అది ఇప్పుడే కాదు, వెంకయ్య నాయుడు కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న ధోరణి అది. కానీ అల్టిమేట్గా సెంట్రల్ లీడర్షిప్ కాల్ తీసుకుంది, పొత్తు కుదిరింది. అలాగే తమిళనాడులో కూడా అన్నామలై ఏడీఎంకేతో పొత్తును అంత సులభంగా అంగీకరిస్తాడనుకోను. వాస్తవంగా 2019 లోక్సభ ఎలక్షన్స్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఏడీఎంకేలు కలిసే పోటీ చేశాయి. కానీ సెప్టెంబర్ 2023లో అంటే లోక్సభ ఎలక్షన్స్కు కొద్ది నెలల ముందు బీజేపీ ఏడీఎంకే విడిపోయాయి. ఎన్డీఏ నుంచి ఏడీఎంకే వెళ్ళిపోయింది. దీనికి ముఖ్యమైన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నామలై నియమితులు కావడం, అన్నామలై తీవ్రంగా ఏడీఎంకేని అటాక్ చేయడం, ఏడీఎంకే ఫౌండర్ లీడర్స్ అయిన జయలలిత, అన్నాదురైలను కూడా అటాక్ చేయడం. దాంతో బీజేపీ ఏడీఎంకేలు దూరమయ్యాయి. ఎందుకు మరి బీజేపీ ఆ రకంగా చేసింది? ఇదేదో అన్నామలై వ్యక్తిగతమైన కక్ష అనుకుంటే పొరపాటు. బీజేపీలో స్థానిక నాయకుల ఇష్టాలు కొంత ఉండవచ్చు, కానీ పార్టీ వ్యూహమే ప్రధానమవుతుంది. పార్టీ వ్యూహమే ప్రధానమవుతుంది. కానీ ఎందుకు తీసుకున్నారంటే ఆ 2024 వరకు కూడా ఏడీఎంకే పట్ల వ్యతిరేకత ఇంకా తీవ్రంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో డిఎంకే పట్ల సానుకూలత ఉంది. ఆ సిచ్యువేషన్లో ఏడీఎంకేతో కలిస్తే ప్రయోజనం లేదని భావించింది బీజేపీ. విడిగా పోటీ చేస్తున్న కాస్త తన ఓటింగ్ పెంచుకోవచ్చని అంచనా వేసింది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలా అంచనా వేసే బీజేపీ 11.24% ఓటింగ్ తెచ్చుకుంది కూడా. ఈ అంచనా కరెక్టా కాదా తర్వాత మాట్లాడదాం. కానీ అంచనా ఏంటంటే ఇప్పటికిప్పుడు మనకు పార్లమెంట్లో పెద్ద సీట్లు వచ్చే అవకాశమే లేనప్పుడు ఏడీఎంకేతో కలిసిన ఎందుకు కలవాలి, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, సొంతగా పెరుగుదాం అనే అంచనాతో బీజేపీ ఎత్తుగడేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి మీరు, చివరి నిమిషం వరకు తెలుగుదేశంతో కలవాలా వద్దా అనే విషయంలో బీజేపీ చాలా మల్లగుల్లాలు పడింది కూడా. వాస్తవంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక టీడీపీతో కలిసి ఉండకపోతే బహుశా బీజేపీ టీడీపీతో కలిసేదే కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో పార్టీ పెరగాలంటే పొత్తులు నష్టదాయకం అనేది బీజేపీ అంచనా. అందుకే పొత్తు ఉన్నప్పుడు సీట్లు పెంచుకుంటుంది, పొత్తు లేనప్పుడు పార్టీని పెంచుకుంటుంది. ఇది బీజేపీ లక్ష్యం, ద్విముఖ లక్ష్యంతో ఉంటుంది. అందుకే పొత్తు ఉన్నా లేకపోయినా తాము లాభపడాలన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. 2024 ఎలక్షన్లో బీజేపీ ఏడీఎంకే విడిగా పోటీ చేశాయి. సో బీజేపీ సొంతగా కొంతమంది మిత్రపక్షాలను కలుపుకుంది, ఏడీఎంకే సొంతగా కొన్ని చిన్న పార్టీలను కలుపుకుంది, విడిగా పోటీ చేసింది. సో తర్వాత ఈ పోటీలో దాదాపు 39 లోక్సభ సీట్స్ తమిళనాడులో ఉంటే డిఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి స్వీప్ చేసింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ కలవాల్సిన అవసరం ఏం ఏర్పడింది ఈ 2 పార్టీలకు? వాస్తవంగా 2 పార్టీలకు ఇబ్బందికరమైన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏడీఎంకేకి ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా పైన, డీలిమిటేషన్ పైన డిఎంకే తీవ్రమైన సెంటిమెంట్ను రౌజ్ చేసింది. ఇది తమిళ్ సెంటిమెంటు. ఆంధ్రప్రదేశ్ లాగా వ్యవహారం ఉండదు అక్కడ. తమిళ్ సెంటిమెంట్ విషయంలో ఆ సెంటిమెంట్కు విరుద్ధంగా ఎవరు పోలేరు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ను అటు టీడీపీ వైసీపీ 2 పట్టించుకోలేదు. కానీ తమిళనాడులో అలా ఉండదు రాజకీయం. తమిళనాడులో తమిళ్ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఎంత ఉంటుంది అంటే
ఆ సెంటిమెంట్కు విరుద్ధంగా పోయే సాహసం డిఎంకే చేయదు, ఏడీఎంకే చేయదు. అందువల్ల ఈ రెండు అంశాలపైన బీజేపీతో కలిస్తే ఏమవుతుంది అని ఒక అనుమానము, ఆందోళన ఆ పార్టీకి ఉండే, ఏడీఎంకేకి ఉండే. అలాగే ముస్లిం ఓట్లు పోతాయనే అనుమానం ఎలాగూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏడీఎంకే ఆలోచించేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా మొదట్లో ఈ అనుమానం ఉండే ముస్లిం ఓట్లు పోతాయని. కానీ బీజేపీతో కలిసినా టీడీపీకి ఏమీ పెద్ద నష్టం జరగలేదు. ఎందుకంటే ముస్లిం ఓట్లు అప్పటికే వైసీపీకి బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు. తమిళనాడులో కూడా 2024 లోక్సభ ఎలక్షన్లో కూడా, 2021 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ముస్లిం ఓటు ప్రధానంగా డిఎంకేకే పడింది. అందువల్ల ఏడీఎంకేకి ఇప్పుడు కొత్తగా ముస్లిం ఓటు పోతుందన్న భయం లేదు. ఇక 3 లాంగ్వేజ్ ఫార్ములా డీలిమిటేషన్ పైన కాస్త బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఎంతో కొంత హామీ అయినా తెచ్చుకోగలిగితే డిఎంకే బీజేపీతో పొత్తు వల్ల ప్రాబ్లం లేదని ఏడీఎంకే అంచనాకు వచ్చింది. ఇక బీజేపీ అంచనా బీజేపీకి ఉంది. రెండు పార్టీల అంచనా ఏంటంటే 2024 ఎలక్షన్స్లో ఒక టెస్ట్ చేసింది బీజేపీ, సొంతగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని. పోటీ చేసింది, ఓటింగ్ కూడా పెంచుకుంది, గణనీయంగా పెంచుకుంది. అయితే ఎంత పెంచుకున్నా బీజేపీ చిన్న చిన్న మిత్రపక్షాలతో కలిపి 11.24% వచ్చింది. ఇందుకు అలాగే ఏడీఎంకేకు 20.46% వచ్చింది. ఈ రెండు పార్టీలు కనుక కలిస్తే సుమారు 32% వస్తుంది. ఒకవేళ కొన్ని అంచనాల ప్రకారం ఈ రెండు పార్టీ, నేను డైరెక్ట్గా వెరిఫై చేయలేదు పర్సనల్గా, కానీ బీజేపీ ఏడీఎంకే నాయకులు చెప్పేది ఏంటంటే, ఈ బీజేపీ ఏడీఎంకే వారి వారి మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక 32% ఓటింగ్ తెచ్చుకొని 12 సీట్స్లో గెలిచేవాళ్ళని, 12 సీట్లు గెలుచుకునే వాళ్ళమని. ఇది అసలు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే, అలాంటిది మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు పోటీ చేస్తే విన్ విన్ పార్ట్నర్షిప్ వస్తుంది అనేది బీజేపీ ఏడీఎంకే అంచనా. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 లాంగ్వేజ్ ఫార్ములా, అలాగే డీలిమిటేషన్ అనే ఇష్యూసే కాదు, టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వన్ లాంటి వాళ్ళను బీజేపీ దగ్గరికి తీస్తోంది. ఇది కూడా ఏడీఎంకే గిట్టడం లేదు. కానీ ఇలాంటి ఇరిటెంట్స్ ఉన్న లార్జర్ ఇంట్రెస్ట్లో డిఎంకేని ఎదుర్కోవాలి అంటే ఒక బలమైన అలియన్స్ ఏర్పడాలి. ఆంధ్రప్రదేశ్ అనుభవం నుంచి ఏడీఎంకే నేర్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపించింది. కానీ ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసాయో వైసీపీ కోటలు బీటలు వారాయి. ఇక బీజేపీ కూడా కలవడంతో బీటలు వారిన వైసీపీ కోటలు కాస్త బద్దలై అపూర్వమైనటువంటి మెజారిటీతో ఎన్డీఏ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామం తమిళనాడులో ఎందుకు జరగదు అని ఏడీఎంకే నాయకుల నమ్మకం. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎలాగైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, బాగా వ్యతిరేకత ఉందో, స్టాలిన్ ప్రభుత్వంపై కూడా అదే రకమైన ఆరోపణలు ఉన్నాయి, వ్యతిరేకత ఉందని ఏడీఎంకే బీజేపీలు నమ్ముతున్నాయి. అందువల్ల స్టాలిన్ పట్ల వ్యతిరేకత ఉన్నది, కానీ ఆ వ్యతిరేకత ఒక రాజకీయ ప్రభావాన్ని చూపాలంటే డిఎంకే వ్యతిరేక ఓటులో కన్సాలిడేషన్ కావాలి. అందుకొరకు ఏడీఎంకే బీజేపీ కలవాలని చూస్తున్నాయి. వాస్తవంగా ఏడీఎంకే విజయ్ టీవీకేతో కలవాలని కూడా ఒక ప్రయత్నం చేసింది. ఎందుకంటే టీవీకే ఎగ్జిట్ బీజేపీ, ఎగ్జిట్ డిఎంకే అని రెండు నినాదాలు ఇచ్చాడు. అందువల్ల టీవీకే నాయకుడైన ప్రముఖ సినీ నటుడు విజయ్, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ వ్యూహాత్మక సహకారంతో రంగంలో దిగాడు. సో టీవీకే డిఎంకేతో కలవదు, బీజేపీతో కలవదు విజయ్. ఎందుకంటే క్లియర్గా విజయ్ పిలిపించాడు ఎగ్జిట్ బీజేపీ, ఎగ్జిట్ డిఎంకే అని. అందువల్ల ఉన్న ఆప్షన్ కాస్త ఏడీఎంకే. ఏడీఎంకే రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే ఏడీఎంకే అలియన్స్ కొరకు విజయ్తో ప్రయత్నించింది కూడా అని. కానీ విజయ్ దాన్ని తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు అంటే ఏడీఎంకేతో పోయి విజయ్కి వచ్చే లాభం ఏంటి? ఒకవేళ వచ్చినా విజయ్ జూనియర్ పార్ట్నర్ అవుతాడు తప్ప ఏడీఎంకేతో సీనియర్ పార్ట్నర్ కాలేడు. ఎందుకంటే ఏడీఎంకే ఇప్పటికీ కూడా లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో కూడా 20% ఓటింగ్ వచ్చిన పార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ. ఖచ్చితంగా పొత్తంటుంటే అసెంబ్లీ సీట్లలో ఎక్కువ ఏడీఎంకేని అడుగుతుంది. అందువల్ల ఏడీఎంకేకు జూనియర్ పార్ట్నర్గా ఉండడం విజయ్కి ఇష్టం లేదు. ఎందుకంటే విజయ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావటానికి రాజకీయాల్లోకి వస్తారు తప్ప వేరే పార్టీకి జూనియర్గా ఉండటానికి రాజకీయాల్లో రారు.
అందువల్ల విజయ్ ఆశించేది ముఖ్యమంత్రి సీట్ను. అందువల్ల ఆయన నేరుగా డిఎంకేతో తలపడాలని నిర్ణయానికి వచ్చాడు. అందువల్ల ఎప్పుడైతే విజయ్తో అలయన్స్ వీలు కాలేదో ఇక ఏడీఎంకే బీజేపీ వైపు చూడాల్సి వచ్చింది. అందువల్ల ఏడీఎంకే బీజేపీ భావించేదంటే ఈ రెండు పార్టీలు కొన్ని విషయాల్లో ఇబ్బందులున్నా కలిసి ఉంటే కలదు సుఖం, ఇది విన్ విన్ పార్ట్నర్షిప్ అవుతుంది అని నమ్ముతున్నారు కనుక ఎన్డీఏలోకి ఏడీఎంకే చేరడం దాదాపు ఇక ఫార్మల్ అనౌన్స్మెంటే మిగిలే ఉంది అని అంటున్నారు.